మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ, చిన్మయి సహా పలువురు సినీ ప్రముఖులు త్రిషకు సపోర్ట్ గా నిలబడ్డారు. అలా నిలబడడంతో త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా ఉన్న చిరంజీవి, ఖుష్బూపై పరువు నష్టం దావా వేశాడు మన్సూర్ అలీ ఖాన్. అనవసరంగా తనను ఈ వ్యవహారంలో ఇరికించారని పిటిషన్లో రాసుకొచ్చాడు. అంతేకాదు తనకు పరువు నష్టం కలిగించడంతో చిరుతో పాటు త్రిష, ఖుష్బూ నుంచి తలో ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని కూడా కోరాడు. దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. మన్సూర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేసింది కోర్టు. ఒక నటిపై మన్సూర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మిగతా నటీనటులు ఖండించారు, ఆమెకు మద్దతుగా మాట్లాడారు. ఆ సమయంలో ఎవరైనా అలాగే మాట్లాడతారు, అంత మాత్రాన పరువు నష్టం దావా వేస్తావా? ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా దావా వేయడానికి వీల్లేదు, ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిన వ్యవహారంగా కనిపిస్తోంది అని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మన్సూర్ అలీ ఖాన్ కు అందరి ముందు చేవాట్లు పెట్టారు, కేసును కొట్టిపారేశారు. అంతేకాదు విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను ₹1,00,000 జరిమానా కూడా విధించారు. అయితే ఈ డబ్బును కోర్టుకు కాకుండా చెన్నై అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు తీర్పు రావడంతో మన్సూర్కి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. ఈ తీర్పుపై సినీ ఇండస్ట్రీనే కాదు యావత్ భారతదేశం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. అసలు మన్సూర్ అలీ ఖాన్ జీవితం నిండా వివాదాలే. సినిమా షూటింగ్ లో గొడవల నుంచి నిర్మాతలను బెదిరించే వరకు చాలానే జరిగాయి. పెద్దల జోక్యంతో మన్సూర్ అలీ ఖాన్ కాస్త వెనక్కి తగ్గాడు. అప్పట్లో నడిగర సంఘం పెద్దలు బ్యాన్ చేస్తామనడంతో కాస్త అనుకువగా ఉన్నాడు. అయితే సెట్ లో మాత్రం మహిళా ఆర్టిస్టులపై కూడా ఇబ్బందికర కమెంట్లు చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ కూడా అతనికి చీమ కుట్టినట్టు కూడా ఉండవు. కాకపోతే ఓ అత్యాచారం కేసు మన్సూర్ అలీ ఖాన్ లో చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది. 1996లో మన్సూర్ అలీ ఖాన్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. అప్పుడే స్నేహా శర్మ అనే యువతి మన్సూర్ అలీ ఖాన్ పై కేసు పెట్టింది. తనను వడపాలలోని హోటల్లో డ్రింకులో మత్తుమంది ఇచ్చి అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. తాను మత్తులోకి జారుకున్నాక పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చింది. తనను సెక్రటరీగా పెట్టుకుంటానని హామీ ఇచ్చాడు. అతను పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి వెళితే హోటల్కి రమ్మని రేప్ చేశాడు. నాకు గర్భం కూడా వచ్చింది, కొడుకు పుట్టాడు, పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మన్సూర్ అలీ ఖాన్ కు కింది న్యాయస్థానం 7 ఏళ్ల శిక్ష విధించింది. బెయిల్ మీద బయటకు వచ్చిన మన్సూర్ అలీ ఖాన్ స్నేహకు 10 లక్షలు ఇచ్చి కోర్టు బయట ఒప్పందం చేసుకోవడంతో శిక్ష రద్దయింది. అలాగే ఈయనకు 3 భార్యలు. మొదటి భార్య అబితా బాము, ఈమె తర్వాత మరో భార్య హమీదా ఖాన్. ఈమె దూరపు బంధువుల అమ్మాయి. ఈమె అందం చూసి పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడు. సెలబ్రిటీ కావడంతో అప్పుడు అలా నడిచిపోయింది. ఇక రెండో పెళ్లైన 6 ఏళ్లకు మధ్య వయసు దాటిన ఓ అమ్మాయిని, అంటే తన పెద్దక్క కూతుర్నే లైన్లో పెట్టాడు. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. పెళ్లి చేసుకుంటానని ఆమెతో రహస్యంగా తిరిగాడు. చివరకు పెద్దలకు తెలియడంతో 3వ భార్యగా వహీదాన్ని తెచ్చుకున్నాడు. అయితే ఈ 3 భార్యలు నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు. కొట్టుకోవడం అంటే ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. ఆ భార్య ఈ భార్యని కొట్టడం, ఈ భార్య ఆ భార్యని కొట్టడం, అలాగే ఈ భార్యతో ఆ భార్యని కొట్టించడం, ఇదే వారికి పని. మొత్తం 3 భార్యల ద్వారా 7 సంతానంతో 3 ఫ్యామిలీలను లాగుతున్నాడు మన్సూర్ అలీ ఖాన్. ఇక మన్సూర్ అలీ ఖాన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటాడు. మొదటి నుంచి పట్టాలి మక్కల్ మచ్చి పార్టీకి మద్దతుదారుడు. 1,00,000 ఓట్లు సాధించినా కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో పెరియాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరోసారి ఓడిపోయాడు. తర్వాత తానే సొంతంగా తమిళ్ దేశీయ పులిగై అనే పార్టీని స్థాపించాడు. తన పార్టీ ఆఫీస్లో నిత్యం రాజకీయాల గురించి, సినిమాల గురించి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇక మన్సూర్ అలీ ఖాన్ మీద కొన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి. పబ్లిక్ న్యూసెన్స్ నుంచి భూ కబ్జాల కేసుల వరకు కూడా పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. ఏదేమైనా కూడా సినిమా అంటే మాత్రం నేటికి పిచ్చి. యాక్టింగ్ కోసం ఎంత కష్టమైనా పడతాడు. కానీ సినిమాల్లోనే కాదు బయట కూడా రియల్ విలన్ లా ప్రవర్తిస్తూ ఉంటాడు. మొత్తానికి త్రిష విషయంలో మన్సూర్ అలీ ఖాన్ కు కోర్టు చేవాట్లు పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తాడో వేచి చూడాలి. మరి మన్సూర్ అలీ ఖాన్ ఈ విషయంపై మీరేమంటారు? మీ ఎప్పుడైనా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.